అన్న ముందుగా వ్యవసాయం గురించి మాట్లాడదాం. అంటే మీరు ఒగ్గు కథ కళాకారులు, అలాగే వ్యవసాయం అంటే రెండు ఒక కన్నుతో ఒక కన్నుతో అది, ఒక కన్నుతో ఇది. ఎట్లా ఉందన్న ఒక వ్యవసాయం రైతుగా మీ జీవితం ఎట్లా నడుస్తూ ఉంది? ఏ వ్యవసాయం ఏముంది, వ్యవసాయం ఏం లేదు. ఆ డబ్బులు పెట్టే వాళ్ళు అవుతున్నాయి. ఈ రుణమాఫీ కాలేదు మాకు, రైతు రుణమాఫీ కాలేదు. 2 లక్షల దాకా చేస్తాను కాంగ్రెస్ ప్రభుత్వం, అది కాలేదు. మళ్ళా ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా అని చెప్పేసి పెట్టుబడి సాయం అని చెప్పేసి చెప్తుండ్రు. పెట్టుబడి సాయం అందింది ఈ పంటకు? ఎక్కడ రాలేదు. ఇది వరకు ఇంత ముందుకు సరే ఆయన ఏం చేసిన ఏం లేక అయితే అప్పుడైతే కేసీఆర్ అయితే డిసెంబర్ వరకల్లా అప్పుడు ఫస్ట్ నాట్లు తూకాలు పోసుకునే వరకు మా రైతు బంధు వాడు. అట్లాంటిది ఇప్పుడు ఫిబ్రవరికి వచ్చింది. అవసరం ఉన్న సమయంలో అయితే ఇది పడతలేదు. అవసరం ఉన్న సమయంలో పడతలేదు. అప్పుడు ఏంది 6,000 7,000 ఇస్తా అన్నాడు. ఇప్పుడు 6,000 5,000 అవి లేవు, ఇవి ఇప్పటికి ఏం లేదు. అంటే గతంలో వేసిండు ఒకటి దప్పగొట్టి మిగతా 2 వేసినట్టుండగా మధ్యలో ఒకసారి కట్ అయినాక మళ్ళీ ఒకసారి 2 సార్లు వేసిండు. ఆ 2 సార్లు వేసిన మళ్ళీ అప్పుడు అదేంది ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి వేసిండు. అప్పుడు ముందస్తు ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇవి స్థానిక ఎలక్షన్లు అవి ఉన్నాయని చెప్పి వేసిండని ప్రజలు అంతే. అవి వేస్తేనన్నా కొంచెం మనకు ఫలితం ఉంటుందని. ఇప్పుడు కూడా మరి మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, దానికి కూడా ఇది వరకు అదన్నా అడ్డం పెట్టుకుని ఎత్తలేమంటే అది లేదు, ఇది లేదు. ఇప్పుడు రైతు బంధు ఇది ఎత్తలేడు. ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఆయనకు తగిన లెక్క చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వాలు అని అనుకుంటున్నాను. ఇక్కడ రైతే రాజు అని చెప్పేసి నానుడైతే ఎప్పటి నుండో వింటా ఉన్నాం. నిజంగా రైతును రాజులాగా చూసేటువంటి ప్రభుత్వాలు కనిపిస్తా ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా రైతును రాజును, రైతు అని పేరేగాని తప్ప, రైతు రాజు అని పేరేగాని తప్ప రాజును చేసే ప్రభుత్వం రాదు కూడా. నమ్మకం లేదు, అసలు నమ్మకం లేదు. 10 ఏళ్ళు అప్పుడు అదే ఉన్న కాంగ్రెస్, మన బీఆర్ఎస్ అదేం లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా ఏం లేదు. అంటే ఇప్పుడు నువ్వు మన గ్రామం ఒకటే కాకుండా కళా నేపథ్యంతో అనేక గ్రామాలు తిరుగుతూ అనేక ప్రాంతాలు అసలు జిల్లాలకు సంబంధం లేకుండా పోయి మీ కళ ప్రదర్శన చేస్తూ ఉంటావు. అక్కడ రైతులతో మాట్లాడుతావు. ఏమనుకుంటా ఉన్నారు రైతులు? కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, రైతును రాజును చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా గిట్టుబాటు ధరలు పెంచినటువంటి సందర్భాలు అయితే 10 ఏళ్ళు పరిపాలన చేసిన బీఆర్ఎస్కు దానికి సరే ఒకసారి కోరుకుందాం, మన ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి చూద్దాం, మార్పి కోరుకుందామని చెప్పి అనుకున్నారు. ఇలా ఒక్కడికొక్కడు కూడా చెప్పింది లేదు, చెప్పింది చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వం కూడా ఏం లేదు. ఈయన ఇచ్చిన హామీలు ఏందో ఒక్కడొక్కడు సరే నీకు అది లేదనుకో, బడ్జెట్ లేదనుకో, ఒకటొక్కడు నెరవేర్చుకుని తీసుకుని పోవాలి. కానీ అది నీవు ఇది చేస్తా అది చేస్తా మాటలు యుద్ధం ఇది ఏంది మన రేవంత్ రెడ్డి అది మాటలతోనే ఆయన కాలయాపన చేస్తున్న పొద్దు కొడుతున్నాం. కానీ ఎందుకు నువ్వు ఉన్నది ఏందో ఒక్కొక్కడు నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కొక్కడు నువ్వు నెరవేరు. కానీ ఈ మాటలతోని నేను ఇట్లాడు అట్లాడు నీకు ఖచ్చితంగా గ్రహిస్తారు. ఎవరెవరు ఈ కాంగ్రెస్ కు ఓటేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళే కావచ్చు, వాళ్ళే గ్రహిస్తారు. అసలు నీకు మనం మార్పు కోరుకుందాం. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు కావచ్చు, బీఆర్ఎస్ దాని మీద మనం మార్పు కోరుకుందాం. లేదు వాళ్ళు చేస్తలేరు, మంచి చేస్తలేరు, పరిపాలన బాగలేదు, నువ్వన్నా చేయలే కదా. సరే నువ్వు అది చేయలేకపోతే నువ్వు ఇదెందుకు అది లంగా దొంగ ఇవన్నీ అది చెప్పద్దు వాళ్ళ ఇలా. కానీ అది నీకు అవసరం లేని ముచ్చలే కదా. నువ్వు శాతయ్యమన్నా నువ్వు పరిపాలన చేయి, నువ్వు రాజకీయం చేయి. అట్లా కానీ అవన్నీ చేసు కరెక్ట్ కాదని రైతులు గ్రహిస్తారు, ప్రజలు గ్రహిస్తారు. ఖచ్చితంగా అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ పూర్తిగా చేసినాం, రైతులను మేము ఆదుకున్నామని చెప్పి ఎవరికైంది? ఏ బ్యాంకులకు పోదాంపా, ఏ రైతుకైంది, ఏ ఊరికి పోయింది, ఎక్కడ ఎవరికి కాలేదు. ఊరికో 4గురికి అన్నట్టుగా ఊరికో 4గురికి 50,000 60,000 చేసిండు. ఆ ఫస్ట్ విడతల గంతే ఆడికే మొత్తం చేసినామని చెప్పని వాళ్ళు డబ్బు కొట్టుకుంటారు. కానీ తప్ప ఎవరికి కాలేదు. అయినాక ఎందుకు అదైతే చెప్పు. ఇప్పుడు నాకే నాకు అప్పుడు కాలేదు బీఆర్ఎస్లో, నాకు ఇప్పుడు కూడా కాలేదు. నాకు 2 లక్షల దాకా ఉంటుంది. కాలేదు ఏమో 2 లక్షలు అందరికి అయిపోయింది అని చెప్పేసి మరి నాయకులు బయటకు వచ్చి చెప్తారు. వాళ్ళకు 100 కుక్కలకు ఇదే 1 లక్ష కింద 2 లక్షల కింద నాకు 1,50,000 ఉన్న వాళ్ళకి అయింది. కానీ 1 లక్ష ఉన్న వాళ్ళకి కూడా కొందరికి కాలేదు, 1,50,000 ఉన్న వాళ్ళు కూడా కొందరు కాలేదు. ఇంకా 2 లక్షలకి ఏడవైనాం. ఇంకా 1 లక్ష ఉన్న వాళ్ళకి కాలేదు, 1,50,000 ఉన్న వాళ్ళకి కూడా కాలేదు. ఇప్పటికి ఎవరికైతే రుణమాఫీ ఎవరికి కూడా కరెక్ట్ అయిన వాళ్ళకి కానీ కాలేదు. ఇప్పుడు మనం రైతులు అంటే ఒక పంట వడ్డీయడానికి మీకు ఎంత సమయం పడుతుంది? పంట పండియనికి 5 నెలలు కావాలి, 6 నెలలు కావాలి. 5 నెలలు 6 నెలలు. అందులో మీ కష్టం ఎట్లుంటుంది? కష్టము దాన్ని పోల్చుకుంటే మన కైకి లేక కూడా పడదు. దాన్ని పెట్టిన పెట్టుబడి చేసిన పనికి లేక చూస్తే ఎందుకంటే చేయాలి, వేరే పని వేరే మార్గాలు లేక వ్యవసాయం ముంగటేసుకున్నాం తప్ప కరెక్ట్ మనం ఆలుకున్న అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే పంట అయిపోయి మొత్తం కాంట వేట దగ్గర లెక్క పెట్టుకుంటే మన కైకి లేక కూడా పడదు.
ఈ పంట వ్యవసాయం చేసే బదులు ఒక్కొక్క మనసంచి కొంటే 1400 1500 సబ్సిడీ ఇస్తలేరా మందులలో? సబ్సిడీ పోగానే కదంటే 1450 అంటే ఏనుగు మరి డిఐపి ఉంటాయి 20 పెట్టుబడులకే అవుతున్నాయి పెట్టి వాళ్ళకి. మళ్ళీ లైన్లో ఈ దరిద్రానికి మళ్ళీ సందులో ఏది యూరియా ఆ లైన్లు కట్టుడు బ్లాక్లో తీసుకొచ్చుకోండి 350 మళ్ళీ ఇది కరెక్ట్ అయిన టైంకు అది కూడా కొంచెం అరకొరత యూరియా కూడా దొరకలేదు. దాని మీద ఇప్పటి వరకు స్పందన లేదు నాయకులకి కూడా, అది స్పందన లేదు. అది అందుబాటులో ఉంది, స్టాక్ ఉంది ఇక్కడ, అనవసరంగా రైతులు లైన్లు కడుతున్నారు. కానీ లైన్లు ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నాకు అడ్వాన్స్గా సరిపోయేంత నాకు యూరియా ఉన్నాక నేను లైన్ కట్టవలసిన పరిస్థితి నాకు ఎందుకు కొట్టుకొని కూడా లైన్లు కడుతున్నారు కొంతమంది. అడ్వాన్స్గా నాకు ఉన్నాక నేనైతే దాన్ని వండుకొని తినేది ఇంకోలో పంపేది అయితే కాదు కదా. నా పంట మంద నా భూమి మందం నేను ఎంత సాగు చేసుకున్నా దాని మందం మీద నాకు అవసరం ఉన్న కాడికి తీసుకొచ్చుకున్నాక నేను స్టాక్ ఏం తీసుకొచ్చుకుంటా ఏం చేసుకుంటాం చెప్పాలి. మనకు లేకనే టైంకు మనకు మంద అందుకనే పోయి లైన్లు కడతాము నిలబడతాము అది చేస్తాం కదా. అంటే ఈ మధ్యకాలంలో ఒక యాప్, మొబైల్ యాప్ కూడా తీసుకొచ్చారు. ఏం రోగానికి ఆ మొబైల్ షాపులో లేని యాప్లు ఎడికి వెళ్తుందని అది యాప్ మొదలు పెడతారు. కానీ యాప్ ఏం చేసుకోవడం, యాప్ అంటే ఇప్పుడు చదువుకుందా జరిసిన నాకు ఇంకో రైతులందరూ చదువుకుందలు ఉంటారా. గంతపూరి యాప్ గురించి తెలిసినాక వ్యవసాయం ఎందుకు చేస్తారే, వాళ్ళు ఏదో బిజినెస్ ఏదో దాన్ని చేసుకుని అది చేసుకుంటారు. లేని యాప్ ఎందుకు ఇయ్యాలి, యాప్లతోనే వచ్చింది ఆ యూరియా అంతా. అదే చెప్తారు ఎందుకు అది ఆ యాప్ ఎందుకు, అది లెక్క ఎందుకు, ఆ లైన్లు ఎందుకు. యాప్లో నాకు కూడా మళ్ళీ యాప్ పట్టుకుని పోయి మళ్ళీ లైన్లోనే కదా, మళ్ళీ ఎందుకు ఆ యాప్ అదొకటి. దాని ఉపయోగం లేదు, అది వేస్ట్. నువ్వు అడ్వాన్స్ తీసుకొచ్చి పారే ఎవరిని తీసుకుపోయి ఒకడు 4 అవసరం ఉంటే 6 తీసుకుపోయి 10 తీసుకుపోతారు అనుకో, మళ్ళీ అయితే రాడు కదా నీ దగ్గర. ఏం చేసుకుంటాడు వాళ్ళు తీసుకుపోయి అడ్డగో. ఇప్పుడు ఒక్కడు చల్లేరు అయితే 4-5 2-5 చల్లడు కదా. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే పొలానికి దానికి కావాల్సిన దానికంటే ఎక్కువ యూరియా చల్లి భూమిలో ఉన్నటువంటి సారాన్ని ఇవ్వగొడుతూ ఉన్నారు, అందుకే దాన్ని నియంత్రిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. నువ్వు మనిషి అనేడు ప్రతిరోజు పొద్దుగా లేవగానే ఒక 2 సీసాలు తాగేటోడు వానికి 1 సీసా తాగితే వానికి మనసు పడుతుంది. పొలాలు కూడా గుడ్డాలు కూడా చేన్లు కూడా అలవాటు పడ్డాయి, గుడ్డాలు కూడా ఖచ్చితంగా దానికి మందుకు అలవాటు పడ్డది. కాబట్టి ఎంత చల్లినా గత మినిమం చల్లితేనే అది కరెక్ట్ చేను వస్తుంది, క్రాప్ వస్తుంది. ఇప్పుడు నువ్వు నిన్న మొన్న దాకా 2 చల్లి ఇప్పుడు ఈ అర్ధ సంచుని సరిపెట్టుకో అంటే అది చేను రాదు, క్రాప్ రాదు. ఇప్పుడు ఇవన్నీ వేయగానే మనకు కరెక్ట్ అయిన క్రాప్ వస్తలేదు, కరెక్ట్ అయిన మనకు పెట్టుబడి నిడతలేదు. నువ్వు అర్ధ సంచు చల్లితే దానికి ఎందుకు వ్యవసాయం చేసేందుకు చేయకెందుకే అది. నువ్వు ఏమన్నా ఉండి నేను ఇంకా దీన్ని ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా దానికి ఎక్కువ మందు వాడద్దని అనుకుంటే అది అలవాటు పడి ఖచ్చితంగా మనం చల్లవలసింది. అడ్డగోలు ఎక్స్ట్రా అయితే మనం చల్లం కదా, అడ్డగోలు చల్లితే కూడా రోగాలు పడతాయి, ఈ చేను మంచిగా రావు కూడా. దానికి ఎంత మన చేను చూసుకుంటా, పంటను చూసుకుంటా, దాని పొలం చూసుకునే చల్లుతాం కదా, అడ్డగోలు ఎందుకు చల్లుతాం మనం. గతంలో ధరణి అని తీసుకొచ్చారు, ధరణి వల్లే అనేక ఇబ్బందులు జరిగినాయి, భూములు జంప్ అవడం ఇదంతా జరిగింది. ఇప్పుడు భూభారతి అని చెప్పేసి తీసుకొచ్చారు, మన అవగాహన ఉందా భూభారతి మీద? అయ్యా భూభారతి అనేది అది కరెక్ట్ అయినటువంటి రైతులకు కావచ్చు, కరెక్ట్ అయినటువంటి వాళ్ళకైతే ఏం అదైతే లేదు. ఇక ఎవరికో అది బడా లీడర్లకు పెద్ద పెద్ద భూములు ఉన్న వాళ్ళకి వాళ్ళకే కానీ తప్ప మనకైతే పెద్ద అది మేలు ఉన్నదని అయితే నేను అనుకుంటలేదు. మేలు ఉన్నదైతే అనుకుంటలేదు. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా మనం ఒక వస్తువు తయారు చేస్తే ఆ వస్తువుకు మనం నిర్ణయించుకుంటాం, రూపాయి ఖర్చు అయింది దాని మీద రూపాయి లాభం అని 2 రూపాయలకు అమ్ముకుంటాం. కానీ రైతు పండించే పంటకు రైతుకు అధికారం లేదు, రైతు పండించే అట్లా అధికారం కావాలని చెప్పేసి ఏమన్నా అనుకుంటారా రైతులు? ఇక అది అనుకున్నంత ఈజీగా మాత్రం మనకి ఇప్పుడు అది వచ్చే అవకాశం లేదు. అది ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా అది గంతపూర్తి వచ్చినా అప్పుడు మనం పండించిన పంటకు మనమే మద్దతుకి రేటు కదా అనుకున్నప్పుడు అప్పుడు రైతు రాజు అవుతాడు, రాజు అయినాడు అన్నట్లు లెక్క అనుకోవాలి. అప్పుడు అది వరదాకా ఇక మనం పండించి 6 గంటల కష్టం చేసి బురదగా పండించిన పంటకు నువ్వు ఎంత అడిగితే గంత దళారులు మధ్య బ్రోకర్లు వాళ్ళు అడిగిన కాడికి ఇస్తున్నాం. కాబట్టి ఎప్పుడు రాజు అవుతాడు రైతు. 6 గంటల కష్టం చేసిన వాళ్ళు మనం గదే నీకు పెట్టుబడి నిండది, వాళ్ళు మధ్యలో బ్రోకర్లు దండ చేసుకుంటే వాళ్ళకు కైకిలు పడుతుంది. అన్ని విధాలు ఏ రేఖలు వేయకుండా బొక్కలు వేయకుండా అన్ని విధాల వరకు మంచిగా మొత్తానికి అయితే రైతుకు సంతోషంగా లేడు, ఎన్నడూ సంతోషంగా రాడు కూడా ఏ ప్రభుత్వం వచ్చిన కనీసం అనుకున్నది రైతు రుణమాఫీ చేస్తే ఎంత మందికి ఎంత మంచిగా నాకు అప్పుడు మంచిగా రాజశేఖర్ ఉన్నప్పుడు ఒక్కడేసారి 8 లక్షలు 2 లక్షలు ఒక్కడేసారి 8 టన్ చేసేసింది. ఇప్పుడు వచ్చిన మంది రాజశేఖర్ అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రాజశేఖర్ అని యాద్ చెప్తారు. ఇదేంత ఒకటి ఏం లేదు ఏది లేదు, ఏం చేసిండు కొత్తది. ఇప్పుడు నువ్వు చుట్టూ తిరుగుతావు కదా ఊర్లలో, ఇట్లనే అనుకుంటున్నారా ఏం ఇదే పరిస్థితి ఇదే లెక్క ఎక్కడైనా ఇదే. ఏం సంతోషంగా అయితే లేరు, సంతోషం లేదు ఎక్కడేం లేదు. ఇప్పుడు కళాకారులను కూడా ఆదుకుంటామని చెప్పేసి గతంలో చెప్పిండు,
గత ప్రభుత్వం సరే పక్కన పెట్టింది, నేను అన్న ఆదుకుంటా, కళాకారులకు ఒక జీవనం కల్పిస్తా, ఉపాధి కల్పిస్తా అని చెప్పిండు. నువ్వు కూడా కళాకారునివే, గత కొంతకాలంగా కూడా ఏదైతే రవీంద్ర భారతి చుట్టూ రవీంద్ర భారత్ చుట్టూ తిరిగినాము. ఎన్నో అప్పుడు తెలంగాణ ధూమ్ధాంలల్లో వంట వరపులల్లో అన్ని మీద పాటలు పాడినాం, చేసినాం, ప్రోగ్రామ్ చేసినాం. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం మాకేం చేయలేదు. వాళ్ళకు వీళ్ళు కూడా మనకేం ఆదుకోలేదు. వీళ్ళని కూడా మేము మత్తుగా తిరిగినాం, చేసినాం. మీకు ఒగ్గు కళాకారులకు రావని చెప్పి అని అప్పుడు ఆ రసమాయి బాలకేసిన వాళ్ళకి కావాలి. ఒగ్గు కళాకారులను కూడా అప్పుడు ఉద్యమం అప్పుడు వాడుకుర్రు, ప్రజలకు మీ కథలు చేరి దాంట్లో వాస్తవాలు తెలియాలని ఎన్నికల టైంలో వాడుకున్నారు. అన్ని సమయాల్లో అయితే వాడుకున్నారు వాళ్ళు వీళ్ళను. కానీ మీకు న్యాయం అయితే రాలేదంట. న్యాయం లేదు మాకు. ఎవరికి కనీసం నాకు కాదు, ఎవరికి కూడా మాకు ఇక నా అనుకున్న వాళ్ళకు ఇచ్చుకున్నారు. ఆ జానపద సింధు కళాకారులకు, వాళ్ళకు జానపద కళాకారులకు ఇచ్చేది. కానీ ఒగ్గు కళాకారులకు అయితే వాళ్ళకి ఇవ్వలేదు. కానీ మీతో చర్చలు జరిపిర్రు వాళ్ళు? చర్చలు జరపలేదు. మాకు అంత పూర్తి టైం ఇస్తే కదా, అదే పోవాలి, కాగితాలు ఇచ్చి రావాలి, అప్లికేషన్లు పెట్టుకొని రావాలి, అంతే. అంతే. ఫోన్ చేస్తాం, చూద్దాం అంటాం. అంటే కళలన్నింటినీ గుర్తిస్తున్నామని చెప్పేసిన వాళ్ళు ఒగ్గు కథను చిన్న చూపు చూసినట్టు అనిపించిందా? 100% అది 100%. ఏమి ఒగ్గు కళాకారులకు రాదా, మీకు ప్రోగ్రామ్ నడుస్తాయి కదా, పట్నాలు వేసుకుంటారు, గుళ్ళ కాడ కుమ్రవెల్లి కానీ రేకులకుంట కానీ అక్కడ దేవస్థానానికి మీకు ప్రోగ్రామ్ నడుస్తాయి కాబట్టి మీకు రాదు. జానపద కళాకారులకు వీళ్ళకి అని చెప్పని కొంతమందికి ఇచ్చిండ్రు. కానీ మా ఒగ్గు కళాకారులకి అది కావాలి. కానీ మిద్దెరాములు అంటే తెలంగాణ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా ఆయన దాటిండు. ఆయన స్ఫూర్తి తీసుకొని మీలాంటి వాళ్ళు, ఆయన శిష్యులుగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆయన అట్లాంటి వ్యక్తి చేసినటువంటి త్యాగాలు, అట్లాంటి వ్యక్తి చేసినటువంటి స్ఫూర్తి పని రాకుండా అయిపోతుందా? పనికి రాకుండా అంటే ఇప్పుడైతే కొంచెం ఈ ఒగ్గు కళలు అయితే నడుస్తున్నాయి, ఒగ్గు కథలు అయితే నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం గుర్తిస్తలేదు. ప్రభుత్వం అయితే గుర్తిస్తలేదు. మిద్దెరాములు కావచ్చు, చుక్క సత్య కావచ్చు, ఒగ్గు కథ గారు వాళ్ళిద్దరు ఎడమకని కుడికని లెక్క వాళ్ళిద్దరు. కానీ ఎన్నో తెలంగాణ అప్పుడు ఆ ఉద్యమంలో వాళ్ళు పనిచేసారు, వాళ్ళ శిష్యుల లెక్క మేము పనిచేసినాము. కానీ ఎవరికేం గుర్తించలేదు, ఏ ప్రభుత్వం ఏది గుర్తించలేదు. సమాజంలో గుర్తింపు వస్తూ ఉంది కానీ ప్రభుత్వంలో గుర్తింపు వస్తలేదు. ప్రభుత్వంతో అంటే మాకు ఏ కొంచెం కూడా ఏం లాభం లేదు, ఏ ప్రోగ్రాం లేదు, జాబులు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఒకవైపు ఒగ్గు కథలు చెప్పుకుంటా, ఇంకోవైపు వ్యవసాయం చేసుకుంటున్నాం కానీ కష్టంగా అనిపిస్తలేదా? ఇక కష్టమే, తప్పదు కదా. ఇక కనీసం అందులోనన్నా ఈ ఒగ్గు కళగా మనం ఎన్నో వంట వరపులు, ఎన్నో ప్రోగ్రామ్ చేసిన, గవర్నమెంట్ ప్రోగ్రాలు చేసినాం. అందులో గుర్తించి ఎంతో కొంత మనకు ఇస్తేనన్నా దాన్ని మట్టుకోదన్నా కొంచెం మేలుగా అది చేద్దుంటుంది. అందులో అది లేదు. తప్పదు, భూమిని తవ్వుకున్నాడు చేసుకుని ఇది తప్పలేదు. ఇక కదా మొత్తం మీద అయితే రైతుగా సంతోషంగా లేవు, అటు ఒగ్గు కథ కళాకారులుగా సంతోషంగా లేదు. నమ్ముకున్నాం కాబట్టి దాన్ని విడిచిపెడతలే అంటావు. అంతే, నమ్ముకున్న కళ కాబట్టి, నేర్చుకున్న కళ కాబట్టి దాంతో అయితే కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటికైతే. అది ఎప్పటికి ఉంటుందా, అది కాలు రెక్కలు మన హెల్త్ సహకరిస్తే. భూమి పెట్టకుండానేమో వ్యవసాయం ఏదో దీన్ని బీడి ఉంచకుండా, అదేమో నేర్చుకున్న కళ కాబట్టి దాన్ని అది ఎప్పుడు శాశ్వతంగా మన సాయంత్రం మన కాలు రెక్కలు నోరు అన్ని విధాలా సహకరిస్తేనే కథ ఓరుడు దుంకుడు అవన్నీ నడుతాయి. అది మనకి ఏ ఒక్కరు సహకరించకుండా కళ మనకు నడవదు. అది ఎప్పటికీ నడవదు. అట్లాంటప్పుడు ప్రభుత్వం ఏదైనా గుర్తించి మనకు పెన్షన్ లెక్కనో లేకుంటే ఏదైనా జాబు లెక్కనో ఏదైనా ఇస్తే కొంత దాని మీద నడుస్తుంది, జీవనం గడవచ్చు, సంతోషంగా ఉంటుంది, ఉండొచ్చు. ఓకే అన్న.